మీరెప్పుడైనా అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణించారా? అది ఎంత ప్రమాదమో నాకు ఆ రాత్రి తెలిసింది. దెయ్యాలు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు నేను చూసింది మాత్రం మనిషి అయితే కాదు ఫ్రెండ్స్. ఆ హైవే మీద ఆ రాత్రి ఏం జరిగిందో తలుచుకుంటే ఇప్పటికీ జ్వరం వస్తుంది. ఈ కథ ఏంటో మీరే వినండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది అమావాస్య రోజు, టైం 1:30 అవుతుంది. నేను వేరే ఊరు నుంచి మన ఊరికి కారులో వస్తున్నాను. రోడ్డు మీద ఒక వెహికల్ కూడా లేదు. చుట్టూ పొలాల నుండి వచ్చే కీచురాళ్ళ శబ్దం తప్ప ఇంకేం వినిపించట్లేదు. అప్పుడే సడన్ గా రోడ్డు పక్కన ఒక ఆకారం కనిపించింది ఫ్రెండ్స్. వైట్ శారీ కట్టుకొని ఒక స్త్రీ తల వంచుకొని నిలబడి ఉంది. ఇంత రాత్రిపూట ఆమె అక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నాను. నాకెందుకో భయం వేసింది. నేను బ్యాక్ రివర్స్ కెమెరా ద్వారా చూశాను. అక్కడ ఎవరూ లేరు. అమ్మాయ ఎవరూ లేరు అనుకొని స్పీడ్గా వెళ్ళిపోయాను. కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాక మళ్ళీ అదే స్త్రీ అదే చెట్టు కింద నిలబడి ఉంది. ఈసారి ఆమె చెయ్యి ఎత్తి లిఫ్ట్ అడిగింది. నా గుండె వేగం పెరిగింది. నేను ఇందాకే ఆమెను దాటేశాను కదా, మళ్ళీ నాకంటే ముందు ఎలా వచ్చిందన్న ఆలోచన నాకు కలిగింది. నా కాళ్ళు వణకడం మొదలయ్యాయి. నేను కారు ఆపదలుచుకోలేదు. యాక్సిలేటర్ని స్పీడ్గా తొక్కేసి 100 స్పీడ్లో వెళ్ళిపోతున్నాను. అప్పుడే కారు వెనక సీట్లో నుంచి ఒక వింత శబ్దం వినిపించింది ఫ్రెండ్స్. అదేంటంటే గజ్జల శబ్దం. గల్ గల్ మని నా చెమటలు పట్టేశాయి. కారులో నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని నెమ్మదిగా ధైర్యం చేసుకుని కారు అద్దంలో నుంచి వెనక్కి చూశాను. వెనక్కి చూసేతలకి ఎవరూ లేరు. కానీ వెనుక అద్దం మీద లోపలి నుండి రక్తంతో తడిసిన 2 చేతి ముద్రలు ఉన్నాయి. నేను గట్టిగా అరుస్తూ కారుని ఇంకా స్పీడ్గా పోనిచ్చాను. దగ్గరలో ఉన్న ఒక దాబా కనిపించేసరికి అక్కడ వెళ్ళి కారుని ఆపేశాను ఫ్రెండ్స్. కారు దిగి చూస్తే ఆ అద్దం మీద చేతి ముద్రలు నిజంగానే ఉన్నాయి, కానీ ఆ మనిషి చేతులు కావు. అంతకంటే చాలా పెద్దవిగా పొడవైన గోర్లతో ఉన్నాయి. ఆ రోజు నుండి నేను రాత్రిపూట ఒంటరిగా డ్రైవ్ చేయడం మానేశాను. ఆ చేతి ముద్రలు ఎవరివి, ఆ స్త్రీ ఎవరు అనేది నాకు ఇప్పటికీ తెలియని ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం పొందారా? కామెంట్ చేయండి. భయం అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కొట్టేసేయండి. ఉంటా, బాయ్.